బ్యూటిఫుల్ క్రిస్టియన్ కమ్యూనిటీ ఛానల్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరులందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని మీ అందరికీ వినిపించాలని సదుద్దేశంతో దేవుడు ఈ లోకానికి, ఈ లోకంలో ఉన్న ప్రజలకి తన అత్యున్నతమైన అమూల్యమైన వజ్రాల లాంటి మాటలను మీకు వినిపించాలనే సదుద్దేశంతో మనం పుట్టకముందే, ఈ లోకానికి రాకముందే బైబిల్ గ్రంథం ద్వారా మనకి రాయించి ఉంచాడు. అలాంటి మాటలను మనందరము నేర్చుకుని వాటిని వెంబడిస్తూ, ఫాలో అవుతూ, అనుసరిస్తూ దేవుని యొక్క చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని, ఆయన ఇష్టాన్ని భూమి మీద మనం నెరవేరుస్తూ ఆయన కలిగి ఉన్న మంచి మనసును మన ద్వారా మన సహోదరులైన వారందరికీ తెలియజేయాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంది కనుక మనం ఈ లోకంలో బ్రతుకుతున్నంత కాలము దేవుని ఉద్దేశాన్ని, దేవుని ఇష్టాన్ని నెరవేర్చవలసిందిగా మనకి ఆ బాధ్యతను అప్పగించి ఆయనున్న చోటికి మనందరము కూడా ఆయన దగ్గరికి వెళ్ళాలి అనే ఎంతో ఆశతో ఆయన ఎదురు చూస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. దేవుడున్న చోటికి ఈ భూప్రపంచం మీద ఉన్న ప్రజలందరూ ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ లోకంలో ఉండగానే మనం ఆయన చెప్పిన కట్టడలను అనుసరించాలి. ఆయన ఉన్న చోటికి భక్తుడైన దావీదు గారు తెలియజేస్తూ, ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఒక్క క్షణమైనా లేకపోతే ఒక నిమిషమైనా జస్ట్ అతిథిగా వెళ్ళి రావడానికి ఎంత పరిశుద్ధంగా, ఎంత పవిత్రంగా, ఎంత నిష్కలమైన హృదయంతో ఉండాలో, ఈ లోకంలో క్రైస్తవునిగా బ్రతకాలో ఆయన ముందుగానే దావీదు ద్వారా రాయించిన మాటలు మనం ఈరోజు నేర్చుకుందాం. చూడండి, దావీదు రాసిన కీర్తనలు 15వ అధ్యాయంలో మొదటి నుండి 5 వచనాలు మనం చదువుకున్నప్పుడు, ఆయన పరమతండ్రి అయిన దేవుడు ఉన్న చోటికి మనం ఒక అతిథిగా వెళ్ళడానికి ఏ విధమైన ప్రవర్తన ఉండాలో, ఏ విధమైన సుగుణాలు ఉండాలో, ఎలాంటి క్యారెక్టర్ ఉండాలో దేవుడు తెలియజేయించాడు. చూడండి, కీర్తన గ్రంథము 15వ అధ్యాయము మొదటి వచనం, యెహోవా నీ గుడారంలో, అనగా పరలోకం అనుకోవచ్చు, లేకపోతే దేవుడు నివసించు స్థలం అనుకోవచ్చు. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? దావీదు గారు ప్రశ్నిస్తున్నాడు. నీ గుడారంలో గెస్ట్గా. చూడండి, మనం చాలాసార్లు గెస్ట్ హౌస్కి వెళ్తుంటాం, లాడ్జిలకి వెళ్తుంటాం, రెస్ట్ రూమ్లకి వెళ్తుంటాం. కొన్ని చోట్ల విఐపి రూమ్స్ ఉంటాయి. ఇలాంటి చోట్లకి వెళ్ళాలంటే, హైదరాబాద్లో పలక్నామా ప్యాలెస్ ఉంది, అలాంటి చోట్లకి వెళ్ళాలంటే కొన్ని అర్హతలు ఉంటాయి. అలాంటి ఈ లోకంలోని విఐపీలు వెళ్ళే ఆ గెస్ట్ హౌస్లోకి అర్హత ఉన్నప్పుడు, దేవాది దేవుడు, సృష్టికర్త, పరిశుద్ధుడు, నిష్కలంకుడు ఉన్న చోటికి మనలాంటి వారు వెళ్ళాలంటే ఎలాంటి అర్హత కలిగి ఉండాలో, ఎలాంటి వారు ఉండాలని ఆయన అడుగుతున్నాడు. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు అని ప్రశ్నిస్తూ ఆయన సమాధానం చెప్తున్నాడు. మళ్ళా, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? గుడారంలో అతిథిగా అంటే అతిథి ఏంటి? జీవితాంతం ఉండడు. 1 గంట, 2 గంటలు, 1 రోజు, 2 రోజుల్లో ఉండేవాడిని మాత్రమే అతిథి అంటాడు. అలాగే దేవుని పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినవాడు, నివసింపడం అంటే జీవితకాలం నివసించేవాడు అని క్వశ్చన్ మార్క్ వేసి దావీదు గారు అంటున్నారు, నీ ఉన్న చోటిని ఉండాలి అంటే, నివాసం చేయాలంటే, 2వ వచనం, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. చూడండి, దావీదు గారే
దావీదు గారితో దేవుడు తెలియజేస్తున్న మాటల యథార్థమైన ప్రవర్తన ఉండాలి, వాడికి నీతిని అనుసరించి జీవించాలి, హృదయపూర్వకంగా నిజం పలకాలి, యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి, నీతిని అనుసరించుచు బ్రతకాలి, జీవితకాలం అంతా హృదయపూర్వకంగా నిజమే మాట్లాడాలి. అలాంటి వానికి 1 క్షణము, 2 క్షణాలు, 3 క్షణాలు, గంట, 2 గంటలు, 1 పూట, 1 రోజు అతిథిగా ఉండదగడానికి అర్హత ఉంటుందని ఆ యొక్క దేవుడు దావీదు ద్వారా రాయిస్తున్నారు. చూడండి 3వ వచనంలో, ఒకవేళ దావీదు నాతో నివసించాలన్నా, ఆ పరిశుద్ధ పర్వతం మీద నివాసం చేయాలన్నా, పరలోకంలో ఉండాలంటే 3వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, అట్టివాడు నాలికతో కొండెములాడడు, తన చిలికానికి కీడు చేయుడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతిథిగా ఉండదగిన వాడికి ఎన్ని కండిషన్స్ దేవుడు పెడుతున్నాడు. తన జీవితకాలంలో పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు నాలికతో కొండెములాడడంట. తన చిలికానికి అంటే తన ఇష్టముగా ప్రేమించే వానికి భార్య అనుకోవచ్చు, స్నేహితులు అనుకోవచ్చు, తన చిలికానికి ఎప్పుడు కూడా కీడు చేయడంట. మరి అలాంటి వారికి పరిశుద్ధ పర్వతమైన దేవుని పట్టణంలో లేకపోతే ఆయన ఉన్న చోటున ఒక అతిథిగా ఉండడానికి అర్హత సాధించగలడని దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి 4వ వచనంలో కూడా ఏమంటున్నాడు, అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును, అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను అతడు మాట తప్పడు. చూడండి, తనేమన్నా తప్పు చేసినప్పుడు నీచంగా తను అనుకుంటాడు, నేను నీచుడని. దేవుని ఇష్టాన్ని నెరవేర్చలేనప్పుడు నీచుడని భావిస్తాడు, నేను దుర్మార్గుడు అని అనుకుంటాడు. అంతేకాదు, అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగిన మాట తప్పడంట. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని ఎప్పుడు సన్మానిస్తాడట, ఆయన ఎప్పుడు సన్మానిస్తాడు. అలాంటి గుణాలు, సుగుణాలు కలిగి ఉన్నవాడు పరిశుద్ధ పర్వతమైన ఆ పట్టణంలోనికి ఒక అతిథిగా ఉండడానికి క్వాలిఫికేషన్ పొందుకుంటాడని దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. అంతేకాదు 5వ వచనంలో మనం చూసినప్పుడు, తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనుడు, ఈ ప్రకారం చేయువాడు ఎన్నడూను కదల్చబడడు. చూడండి ప్రియులారా, దేవుడు ఎంత క్లారిటీగా ఆయన్ని వెంబడిస్తున్న వారిని, ఆయన అనుసరిస్తున్న వారిని, ఈ లోకంలో క్రైస్తవుల్లోకి వస్తున్న వారందరికీ అనేకమైన కండిషన్స్, అవి ఇష్టాలను త్యాగం చేసే కండిషన్స్ని దేవుడు వాళ్ళందరికీ ఇస్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు, సంపాదించిన ద్రవ్యము వడ్డీకి ఇవ్వడంట, నిరపరాధిని చంపడానికి లంచం పుచ్చుకోడంట. ఆ ప్రకారం ఎవడైతే పై చెప్పిన వాటి ప్రకారం ఎవడైతే బ్రతుకుతాడో వాడు పరలోకానికి అర్హులుగా ఉంటారో అలాంటి వారిని, అలాగ బ్రతుకుతున్న వారిని ఏ దుర్మార్గుడైనా, ఏ దుష్టుడైనా, ఏ సాతానుడైనా వారిని కదల్చలేడు అని తండ్రిని దేవుడు దావీదు ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. మరి ఇవన్నీ పాటించిన వాళ్ళకే పరలోకమని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక మనందరము క్రైస్తవంలోనికి వస్తూ క్రీస్తుని వెంబడిస్తూ మనం ఎన్ని పాటించకుండా, ఎన్ని అనుసరించకుండా, ఎన్ని మనం పట్టించుకోకుండా ఉంటే మరి మన పరిస్థితి ఏమిటి? మరి మనం హృదయపూర్వకంగా నిజం పలకగలమా? నీతిని అనుసరించి జీవించగలమా? ఆ నాలుకలతో ఎప్పుడు కూడా జీవితంలో కొండలు చెప్పకుండా, అబద్ధాలు చెప్పకుండా బ్రతుకుతున్నామా? మన పొరుగువాని మీద నిందలు వేసేవారిగా ఉన్నామా? అంతేకాదు, ఈ దేవుని యొక్క భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని సన్మానిస్తున్నామా, దూషిస్తున్నామా? మన ద్రవ్యాన్ని వడ్డీకి ఇస్తున్నామా? మరి ఎన్ని మనలో ఉంటే మన పరలోకం ఎలాగెళ్తాం? తండ్రి అయిన దేవుడు నివసించే స్థలములో అతిథిగా అయినా మనం ఎలాగ ఉంటాం? ఉండలేం కదా. మరి మనం క్రైస్తవ్యంలో బ్రతుకున్నాము, క్రీస్తుని వెంబడిస్తున్నామని ఈ గుణాలన్నీ లేనప్పుడు మనం క్రైస్తవులు ఎలాగవుతాం? కాబట్టి ప్రియులారా, మనది ఈ లోకం శాశ్వతం కాదని దేవుడు ఎన్నోసార్లు చెప్పాడు మనకి. మనం చదువుతూ ఉంటున్నాం, వింటూ ఉంటున్నాం. మన దేశము పరలోకం, పౌరసత్వం పరలోకంలో ఉందని మనకు తెలుసు. కనుక ఆ పరలోకము, ఆ పౌరసత్వాన్ని మనం అందుకోవాలన్నా, చేరుకోవాలన్నా
మనం పాటించవలసింది ఈ దావీదు కీర్తన 15 అధ్యాయంలో రాయబడిన మాటల ప్రకారంగా మనం బ్రతికితే మనకి ఆయనున్న చోటుకి మనం వెళ్ళగలం. అందుకనే మోషే గారు అంటారు, తండ్రి నాకు నీ కట్టడలను నేర్పించుము, వాటిని బోధించుము మాకు అంటాడు. కనుక ప్రియులరా, మీరందరూ కూడా ఈ రోజు నుంచైనా మనం ఈ వాక్య ప్రకారంగా మనం బ్రతుకుతున్నామా లేదా మనందరం ప్రశ్నించుకుందాం, ఆ ప్రకారంగా బ్రతుకుదాం. ఓకేనా? అందరికీ ధన్యవాదాలు.